వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నేడు స్థానిక బీసీ జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిగా నియమించకపోవడం ప్రభుత్వానికి విద్యపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గురుకులాల పాఠశాలలు, కేజీబీవీలలో మౌలిక వసతుల కొరత, కల్తీ ఆహారం, పురుగులున్న అన్నం వంటి సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. గత సంవత్సరం విద్యాశాఖకు 7.7% బడ్జెట్ కేటాయిస్తే 2025-26 బడ్జెట్లో అది 7.57% తగ్గించడం విద్యార్థుల పట్ల అన్యాయం అని పేర్కొన్నారు. విద్యా ప్రక్షాళన కోసం పనిచేసిన విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి నేడు ఈ సమస్యలపై మౌనంగా ఉండడం విచారకరమని అన్నారు. విద్యాశాఖకు రాబోయే బడ్జెట్లో కనీసం 20% నిధులు కేటాయించాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదవ్ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్, ఓయూ PHD స్కాలర్ దుర్గా ప్రసాద్, బీసీ జేఏసీ నాయకులు మదనాచారి, నాగేంద్రబాబు, యోగి, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ భ్రష్టు పెట్టిపోయిందనే సందర్భంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల యొక్క జీవితాలతో ఈనాడు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతుందనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రభుత్వం ఏర్పడి గత 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఈనాటికి విద్యాశాఖ మంత్రి నియమించకపోవడము ఈ విద్యార్థి లోకానికి సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 2024 విద్యాశాఖకు కేటాయించిన నిధులు 17,090 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 23,108 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 11,600 కోట్ల రూపాయలు ఈ స్కూళ్ళకి నిధులు కేటాయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు లేవని చెప్తూనే ఈ విద్యా వ్యవస్థకి తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందటే కనపడతా ఉన్నది. నిన్నగాక మొన్న గత మార్చి నుండి ప్రైవేటు యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులకు మేము చదువు చెప్పడం అనేసి కరాఖండిగా చెప్పిన సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేస్తూ కాలం వెల్లదీస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి వారికి ఏదైతే శాఖకు కేటాయించిన నిధులు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో 7.7 నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వంలో 7.57 మాత్రమే నిధులు కేటాయించి రాను నిధులు పెరుగుదల తప్ప తగ్గుదల ఉండదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టేటువంటి ఈ రాష్ట్ర బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లులో మాకు విద్యాశాఖకు ఖచ్చితంగా 20% నిధులు కేటాయించి విద్యార్థుల పక్షాన ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా విద్యాశాఖ కమిషన్ మెంబర్ అయినటువంటి ఆకునూరి మురళి గారు అధ్యక్షతన ఓ బాడీ ఏర్పాటు చేయడం జరిగినది. గత కొన్ని రోజుల నుండి ఈ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. గురుకుల పాఠశాలనైతేనేమి, ప్రైవేట్ కళాశాలనైతేనేమి, ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏదైతే ఉన్నదో అక్కడ ఉండబడినటువంటి విద్యార్థులకు సరైనటువంటి వసతులు లేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కొంతమంది కొన్ని గురుకులాలలో బియ్యంలో పురుగులు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. నీటి వసతి కొరత కనిపిస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి సమస్యలను వారు ప్రక్షాళన చేయకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు బస్సు పెట్టి రథయాత్రలు చేసి ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలు లేవనెత్తిన సందర్భంలో ఈరోజు ఆయనకు ఒక అవకాశం కల్పించిన తర్వాత వారు ఎక్కడున్నారు, ఎక్కడ ప్రక్షాళన చేస్తున్నారు, ఏ గురుకుల పాఠశాలలో వారు విజిట్ చేస్తున్నారో ఈ సమాజానికి తెలియపరచాల్సిన బాధ్యత వారిపై ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆనాడు ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పేరు పొంది ఈరోజు పదవి పొందినటువంటి అద్దంకి దయాకర్ గారు కూడా ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నిక కాబట్టి
ఈరోజు విద్యార్థి పక్షాన ఎక్కడ కూడా వారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది. కనీసము విద్యార్థి దశ నుండి ఉద్యమ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్సీ దయాకర్ గారు కనీసం ఈ విద్యార్థుల పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ గురుకుల పాఠశాలనైతేమి ఫీజు రియంబర్స్మెంట్ మీద అయితేనేమి అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలో విద్యాటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు చెందినటువంటి బెస్ట్ స్కీమ్ కింద గత 2 నెలల క్రితం ఆ పాఠశాలలు మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే స్థానిక ప్రభుత్వంలో ఉండబడినటువంటి రాజనరసింహ గారు మంత్రివర్యులు వారు పాఠశాలకు ఆదేశాలు ఇచ్చి డబ్బులు విడుదల చేయడం జరిగినది. ఈ రకంగా మేము పోరాటాలు చేస్తేనే మేము నిధులు ఇస్తామంటే సుస్పష్టంగా ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి విద్యార్థి లోకానికి మీరు సుస్పష్టంగా తెలియజేయండి. మేము ఖచ్చితంగా పోరాటాలే చేస్తేనే మేము నిధులు విడుదల చేస్తామంటే ఖచ్చితంగా ఈ రోజు నుండి బీసీజేఏసీ పక్షాన ఏదైతే మా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాలపై ఖచ్చితంగా మేము రోడ్డెక్కి మరి ఈ ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. విద్యా వ్యవస్థలో ఉండబడినటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ విద్యాశాఖ మంత్రి ఈ లోపాలను గుర్తించి దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ చదివేటటువంటి బడుగు బలిగిన వర్గాల పేద విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని ఈ సందర్భంగా బీసీజేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.